క్రిమినల్స్ రాజ్యాంగ పదవుల్లోకొచ్చి మన జీవితాల్ని శాసిస్తానంటే సహించేది లేదు. వాళ్ళ మీద తిరగబడ్డానికి నేనెప్పుడు సిద్ధమే అంటూ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శనివారం కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాటామంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఆయన వైకాపా నేతల తీరు మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేరస్తుల కులాలు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షం బలమే కులాలు, దయచేసి నేరస్తుల కులాలంట కట్టకండి, క్రిమినల్స్ వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులను ఆమడ దూరంలో పెట్టండి, లేకుంటే మీ భవిష్యత్తు పాడవుతుందని నేతలకి దిశానిర్దేశం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉన్నామని, శాంతి భద్రత ఎంత బలంగా ఉంటే మన భవిష్యత్తుకు అంత భద్రత ఉంటుందన్నారు. చిన్నపిల్లాడు తెలిసి తెలియక 23 నేరాలు చేశాడు, పసి వయసులో బీర్సేసాతో మెడకోసేసాడు, ఒక ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని చంపేస్తే జైలుకి వెళ్ళి చాలా బాగా చంపేశామని అతనిలా చప్పట్లు కొట్టే రకం కాదు నేను, తార తీసి కూర్చోబెట్టే రకం. తప్పు చేసే వాళ్ళకి, అత్యాచారం చేసే వాళ్ళకి కులం ఎందుకు ఉంటుంది? అలా నీచులను సమర్థించిన, భావజాలాన్ని ప్రోత్సహించిన మీకు భవిష్యత్తు ఉండదు. ఒక తల్లి కుమారుడు కనిపించడం లేదని కోర్టును ఆశ్రయించారు. ఇందులో ఎక్కడ కులం లేదు. చట్టం కానీ రాజ్యాంగం కానీ ఒక క్రిమినల్ కులం, మతం, ప్రాంతాల వారిగా చూడడం. నేరం జరిగింది ఎవరైనా చేశారని తప్ప కులం అనే ప్రస్తావనే ఉండదని గుర్తుపెట్టుకోండి. 2019లో నన్ను ఘోరంగా ఓడించిన తర్వాత సుగాలి ప్రీతి కేసు నా దగ్గరకు వచ్చింది. 14 ఏళ్ల సుగాలి ప్రీతి స్కూల్కి వెళ్ళింది, శవంగా మారింది, అమ్మాయిని చంపేశారని చెప్పారు. న్యాయం చేయాలని 1,00,000 మందితో ఆందోళన చేశాం. గత ప్రభుత్వం సిబిఐకి ఇచ్చినట్టుగా తూతు మంత్రంగా లేఖరాసి చేతులు దులిపేసుకుంది. మళ్ళీ నేను వచ్చి మొదట ఆ కేసే తీసుకుందాం అనుకున్నాను. అయితే గత ప్రభుత్వంలో సాక్ష్యాధారాలను చెరిపేశారు, డిఎన్ఏ మాయం చేశారు. గత ప్రభుత్వం అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టినప్పుడు ఎన్ని అల్లర్లు జరిగినా అప్పుడు ప్రభుత్వ నేతలు ఒక్కళ్ళు మాట్లాడలేదు. అంతలా శాంతి భద్రతలు ఎగజారిపోయాయి. ఇప్పుడు కూడా అధికారం లేకుండా రౌడీ నుంచి చలాయించాలని చూస్తున్నారు అని ధ్వజమెత్తారు. హోంమంత్రి అందు గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, మేకప్ వేసుకున్నామని ఎగతాళి చేస్తున్నారు. ఇంట్లో ఆడబిడ్డ పౌడర్ వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, అలంకారాలు చేసుకోకూడదు అని ప్రశ్నించారు. భవిష్యత్తులో మా ప్రభుత్వం వస్తే రక్తాలతో తడిపేస్తాం, బయటకు వచ్చి గొంతులు కోసేస్తామని ప్రతి వైకాపా గుండాకు చెప్తున్నా. మీరు అధికారంలోకి రావడం జరగదు, ఒకవేళ వచ్చినా తొక్కిపట్టి నారతేస్తా, రౌడీల్లో అవాకులు చెవాకులు పేలిన రోడ్ల మీదకి వచ్చి సగటు మనుషులను ఇబ్బందులు పెట్టినా వదిలిపెట్టాం. ఈ 3 ఏళ్లలో మీరు ఆలోచించడానికి కూడా భయపడేలా చేస్తాం. శాంతి భద్రతలు నా చేతిలో లేవు కాబట్టి మీరు అదృష్టవంతులు అయిపోయారంటూ వైకాపా నేతలు పవన్ హెచ్చరించారు. ఎవరో కులం వాడు క్రిమినల్ పనులు చేస్తే నేను బాధ్యత వహించాలా? 14 ఏళ్ళ ఆడబిడ్డను అత్యాచారం చేస్తే నేను వెనకేసుకురావాలా? కాపు కులస్తులైన ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ని చంపేస్తే ఎవరు మాట్లాడరు. అప్పుడు కులాలు రావు. ఒక రౌడీ చనిపోతే దానికి నన్ను లాగుతారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరు నోరు తెరవకపోతే నేనేం చేయాలి? నేనే రోజు రావాలి. శాంతి భద్రత విషయం మీ గళం బలంగా వినిపించండి. ఈ మాట అంటే కాపులు ఓట్లు పోతాయని భయమా? ఎమ్మెల్సీ అనంతబాబు మర్డర్ చేస్తే కాపులందరికీ చెడ్డ పేరు రాదా? పెద్దానికి అర్థం పర్థం లేకుండా కులం పట్టుకుని వస్తారా? కుల దరిద్రం పోతే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. పిల్లలు తమ భవిష్యత్తు ఉద్యోగాల గురించి అడుగుతున్నారు, అవన్నీ వదిలేసి ఆ కులం ఓట్లు పోతాయనుకుంటున్నారు. మనం సవ్యంగా పనిచేస్తే ఎందుకు ఓట్లు పోతాయని నేతలు నిలదీశారు. రాష్ట్రంలో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు గతంలో వైకాపాతో పనిచేసాం, వాళ్ళకి అనుకూలంగా ఉంటామంటే అలాంటి వాళ్ళని ప్రత్యేకంగా చూసుకుంటామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. సమావేశంలో మంత్రులు నాదెళ్ల మనోహర్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు.